వేడుక చాలా విశేషమైంది. ఒక మనిషి జీవితంలో విరమణ అని మనం అనుకుంటాం, కానీ పునరుజ్జీవనం అంటే మళ్ళా కొత్త జన్మ ఎత్తినట్టు, రీబర్త్ ఏమిటి అంటే వృద్ధాప్యమే అనుకోవచ్చు, లేకపోతే మనము చేయబడేటువంటి గతంలో చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే మిగిలిపోయి ఉంటాయో, మన సంకల్పాలు ఏవో ఉంటుంటాయి, 60 సంవత్సరాల జీవితమో ఎన్నో అనుకుంటూ ఉంటాం. అవన్నిటినీ కూడా చేయనటువంటి వాటిల్ని మళ్ళీ చేయడానికి భగవంతుడు ఈ విధంగా సంకల్పం అనేటువంటి దాన్ని కల్పించి ఇచ్చేటువంటి సమయం. అలా మనము విరమణ పొందాము అని ఎప్పుడు అనుకోవద్దు. ఇది జీవిత ప్రయాణంలో నిరంతరం మనం ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటాం, ప్రవాహంలా సాగుతుంటాం. ఇక్కడ రాఘవేంద్రరావు గారి గురించి మేము 2 గంటలు అక్కడ విన్న విషయాలలో 2 విషయాలు చెప్తాం మేము. ఒకటి, ఏ ప్రభుత్వోద్యోగికైనా ముఖ్యంగా ఒక 2 విషయాలు ఉండాలి. ఏమిటి అంటే రెస్పాన్స్. ఎవరైనా రాగానే ఫస్ట్ ఏం చేస్తారు అంటే మంచిగా రెస్పాండ్ అవుతారు. రెండవది ఏమిటి అంటే రెస్పెక్ట్. రెస్పెక్ట్ అంటే ఏమిటి, గౌరవించటం. వారు ఎవరైనా కానీ, చిన్నవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు, ఇంకా పెద్దవారు కావచ్చు, మనతో సంబంధం లేని వారు కూడా కావచ్చు. ఈ యొక్క ఉద్యోగ ప్రయాణంలో అట్లాంటి వాళ్ళే ఎక్కువ మనకు కనబడుతూ ఉంటారు. ఆ రెండింటిని సమాంతరంగా ఉత్తరోత్తరంగా నడిచినటువంటి వారే ఈ యొక్క రాఘవేంద్రరావు గారు. వీరి దాంట్లో కూడా 2 ఆరులు ఉన్నాయి. ఒకటి 6 రాఘవేందర్, తర్వాత చివరిన 6 రావు. కాబట్టి వారు మళ్ళీ ఈరోజు 6 ఇంకో 6 రిటైర్మెంట్ను పొందుతున్నారు. ఇన్ని 6లతో మనం ఇక్కడ రీఅసెంబుల్ అయ్యాం. కాబట్టి ఉత్తరోత్తరంగా ఈ యొక్క మీరందరూ హృదయాలు కూడా మనం పక్క వాళ్ళ గురించి మంచి ఆలోచించడమే ఎదుటి వాళ్ళకు మంచి జరగటం అండి. ఏ వేదం చెప్పినా, ఏ సంస్కృతిలో ఏది చెప్పినా అదే ఉత్తరోత్తరమైంది. అట్లా మనమంతరం కూడా మంచిగా ఒకసారి లేచి నిలబడి వారికి భావి జీవితం అంతా కూడా భగవత్ సేవలో ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో ఉత్తరోత్తరంగా సాగాలని మంచిగా కోరుకుంటూ, శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుషేంద్రియై ప్రతిష్ఠతే పుష్పరాం ప్రజావాం మధురాంబమతే సంవత్సరమాగతనం ఆగతనవాన్ భవతే. అనయో దంపత్యో శ్రీ వెంకటేశ్వరస్వామి వారి పరిపూర్ణ కృపాకటాక్ష ఫలసిద్ధిరస్తు. ఓం రాజాధిరాజాయ ప్రసన్న సాయనే నమో వయందే శ్రవణో దదాతు. కామాయ మఖ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు. శతమానం భవతి శతాయ పురుషేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిది రాజాధిరాజాయ ప్రసన్న సాయనే అనేకామాన్ నదిలో దేవ సోమయామి. శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతో. శుభం శుభం ఆయురారోగ్యాభివృద్ధిస్తూ నిరంతరం ధనకనక వస్తువాహన అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు. తదాస్తోత్తర అభివృద్ధి సిద్ధిరస్తు. సమస్త మంగళాని భవంతు. రాజలోకే రాజద్వారే సర్వకార్య దిగ్విజయ బల ప్రాప్తిరస్తు. తదాస్తు. సహనో భవతు సహనో భునక్తు సహ వీర్యంకరవావహే తేజస్వినావతీతమస్తు మా విద్విషావహే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.